రాజకీయ ఉనికి కోసమే ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తున్నారని, వార్తల కోసమే లేఖలు రాశారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేసీఆర్ ప్రజాధనాన్ని నీళ్లలాగా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎవరిని పిలవాలన్నది జస్టిస్ ఘోష్ కమిషన్ ఇష్టమని వెల్లడించారు. గాంధీ భవన్ ను పునః ప్రారంభమైన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజాపాలన అధికారంలోకి రావడం అనేటువంటి కారణమైన సామాన్యులందరికీ ఈ గాంధీ భవన్ వేదికగా మీ సమస్యల్ని ఇవ్వండి. వాటిని ప్రభుత్వం తరఫున పరిశీలన చేయడానికి ఒక గ్రీన్ ఛానల్ ద్వారా వాటిని ఎప్పటికప్పుడే ఒక కంప్యూటరీకరణ చేసుకొని వాటిని పరిష్కారం చేసే దిశలోపల ప్రభుత్వం ముందుకు పోతుందనే మాటని సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు జరుగుతున్న పరిణామాల్లో కాంగ్రెస్ 18 నెలల పరిపాలనలో అనేకమైనటువంటి నవ్వుతో భవిష్యత్ కార్యక్రమాలను చేసినాం. పాత కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూనే ఇందిరా మిల్లు, రేషన్ కార్డులు, అదేవిధంగా రాజీవ్ వికాసం ఇలా అనేక కార్యక్రమాలు తీసుకోబోతున్న ఈ ప్రభుత్వం మీద తప్పకుండా ప్రజల ఆశీర్వాదం నుంచి